అందరికీ నమస్కారం అండి. రుచి అమోఘం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన నేను డబల్ కా మీఠా ఎలా చేయాలో చూపిస్తానండి. వెరీ సింపుల్ అండి, చాలా ఈజీ. దీనికోసం కావాల్సిన పదార్థాలు, నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి. మిల్క్ బ్రెడ్ని ఒక 8 స్లైసులు తీసుకొని ఎండలో ఎండబెట్టాను. అటు ఇటు తిప్పుతూ ఒక 1-2 అవర్స్లో ఎండిపోతాయండి మనకి. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని, అంటే నేను ఆయిల్ ఏ ఆయిల్ యూజ్ చేశానంటే నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేశానండి, ఫ్రీడమ్ది. తర్వాత ఇంకొక గిన్నెలో ఒక 150 గ్రామ్స్ ఆఫ్ షుగర్ వేసేసి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసానండి. వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్ వాటర్ వేసాను. తర్వాత ఎండిన బ్రెడ్లని ఇలా చిన్న చిన్న పీసులుగా తుంపి పెట్టుకున్నానండి. చూడండి, ఇలా మనం బిస్కెట్ని అయితే ఏ విధంగా చుంచుతామో ఆ విధంగా చుంచితే అట్లా అంత గట్టిగా ఉండాలి. ఇలా ఎండడం వల్ల ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదండి. ఇప్పుడు మనము షుగర్ పానకం పడుతున్నాం కదా, షుగర్ సిరప్, ఇది మంచిగా బాయిలింగ్ కావాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది, దాంట్లో మనం ఏవైతే ఎండబెట్టుకున్నామో బ్రెడ్ పీసెస్ని చిన్నగా చుంచి పెట్టుకున్నాం కదండి, ఒక 4-5 ముక్కలు చొప్పున వేస్తూ సిమ్లోనే పెట్టాలండి. చాలా అది కంప్లీట్గా ఆయిల్, స్టవ్ అనేది సిమ్లో ఉండాలి. ఆయిల్ పొగలు వచ్చేటట్టు ఉండొద్దండి. మెల్లమెల్లగా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. ఒకటేసారి మనము హై ఫ్లేమ్ పెట్టినట్టయితే బ్రెడ్లు వేయగానే కలర్ వస్తాయి, కానీ లోపల బ్రెడ్స్ని చుంచితే దాంట్లో లోపల మళ్ళీ తెల్లగా కనిపిస్తుందండి. అలా ఉండకూడదు. ఇలా కంప్లీట్గా సిమ్లో పెట్టుకొని మనకి 2 వైపులా ఈవెన్ కలర్ వచ్చేవరకు, బ్రౌన్ కలర్ వచ్చేవరకు, గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు కూడా వేయించుకుంటూ ఉండాలి. ఇలా వేయించడం వల్ల మన డబల్ కా మీఠాకి మంచి టేస్ట్ వస్తుందండి. ఒకటేసారిగా ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టేసి వెంటనే బ్రెడ్ పీసెస్ వేసేసి కాలిస్తే మొత్తం మాడిపోయిన స్మెల్ వస్తుంది. సో జాగ్రత్తగా, కొంచెం ఓపికగా అన్ని స్లైసెస్ని అటు ఇటు తిప్పుతూ నెమ్మదిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. ఈ వేయించడంలోనే ఉంటుందండి టెక్నిక్ అంతా, డబల్ కా మీఠా టేస్ట్ కూడా. అదేవిధంగా ఇటు పక్కన మనం ఏదైతే షుగర్ సిరప్ రెడీ చేస్తున్నామో అది రోలింగ్ బాయిలింగ్ కూడా రావాలి. చూసారా ఎలా కలర్ వచ్చాయో? అది హై ఫ్లేమ్లో ఉంచొద్దండి, మొత్తం కంప్లీట్గా సిమ్లోనే పెట్టి కాల్చుకోవాలి. ఈ విధంగా అటు ఇటు 2 వైపులా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము వీటిని ఆయిల్ అంతా తీసేసి గరిటెతో ఆయిల్ అంతా ఇలా పీసెస్ని తీస్తుంటే ఆయిల్ కిందికి జారిపోతుంది. వాటిని వేరొక గిన్నెలో తీసుకోవాలండి. చూసారా, ఇవన్నీ కూడా నేను వేయించి పెట్టుకున్నాను. ఈ వేయించి పెట్టుకున్న వాటిపైన ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్, మనం ఇంట్లో పాలు ఉంటాయి కదండి, ఒక చిన్న 2 స్పూన్స్ పాలని వాటి మీద చిలకరించాను. తర్వాత మనకి ఏదైతే షుగర్ సిరప్ అయిందో అది మంచిగా రోలింగ్ బాయిలింగ్ వచ్చేసి ఈ విధంగా అవుతుందండి. తర్వాత మనం ఏదైతే వేంపి పెట్టుకున్నామో ఈ బ్రెడ్ పీసెస్ని అన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఏదైతే షుగర్ సిరప్ రెడీ చేసామో అదంతా కూడా మనము వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ పైన వేయాలి. దీంట్లో పాలకోవా కూడా వేసుకోవచ్చండి. మిల్క్ మేడ్ ఉంటే ఒక 1 స్పూన్ వేసుకోవచ్చు. అలాంటప్పుడు మనం కొంచెం షుగర్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లో బాదం పప్పు, జీడిపప్పుని నెయ్యిలో వేయించేసి వేసానండి. తర్వాత కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ పాలకోవా కూడా వేసాను నేను. తర్వాత ఇలాచీ పౌడర్ కూడా, యాలకుల పొడి కూడా చల్లుతున్నాను. ఒక 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ అలాగా వదిలేయాలి. వదిలేసిన తర్వాత మెత్తగా అయిపోతుందండి. దాన్ని మనం స్పూన్ తోటి చక్కగా కలిపేసుకోవాలి. పాలకోవా, జీడి పలుకులు, తర్వాత బాదం పలుకులు ఇవన్నీ కూడా
స్వీట్లో మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. కొంచెం హార్డ్గా ఉంటాయి కానీ పీసెస్ ఆ సిరప్ పీల్ చేసుకొని సాఫ్ట్ అయిపోతాయండి ఒక 10 మినిట్స్లో. ఇలా అంతా కలిపి పెట్టుకోవాలి. చూసారా అండి, ఈ విధంగా అంతా స్పూన్తో కలిపేసుకోవాలి. తర్వాత దీన్ని వేరొక బౌల్లో వేసేసి ఇలా ఈ విధంగా సర్వ్ చేసుకోవాలండి. ఇది చేసిన వెంటనే తింటే అంత బాగోదు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అలా వెయిట్ చేసి తింటే షుగర్ సిరప్ కూడా బ్రెడ్ పీసెస్లోకి వెళ్ళి మంచి జ్యూసీగా టేస్టీగా ఉంటుందండి. అంతే అండి, చాలా ఈజీ, వెరీ సింపుల్, ఎంతో టేస్టీగా ఉండే డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.